జాతర ఎలా జరుగుతుంది, మహాశివరాత్రి నాడైతే ఇక్కడ జరిగే ఉత్సవాలు వామ్మో వేరే. అదే బస్సులు పుత్తూరు అంట, మంగళగిరి అన్నీ ఉన్నాయి. చాలా వరకు వస్తారు. ఇక్కడైతే చూడండి సతీపురుగా అయితే భీమమూటలు ఎన్ని వచ్చాయి ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ అందరూ హాయ్ హలో అండి, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొహసిన్ అఫీషియల్ వనం. సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే మీ అందరి కోసం ఈ శివరాత్రి కోసం నేనైతే మల్లయ్య కొండకైతే వెళ్ళబోతున్నా. తమ్మాళ్ళపల్లి దగ్గర ఉంది కదా మల్లయ్య కొండ. ఇంతకుముందు కూడా మనం వీడియో చేసాము. సో శివరాత్రి రోజు క్రౌడ్ ఎలా ఉండబోతుంది, అక్కడ జాతర ఏమైనా జరుగుతుందా, సో ఎంతమంది వస్తున్నారు, అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి, మొత్తం అయితే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేయకముందు చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ లైక్ ఇవ్వడం మర్చిపోకండి, హైప్ ఇవ్వడం కూడా మర్చిపోకండి. సో ఫస్ట్ టైం ఎవరైనా చూసే వాళ్ళు కానివ్వండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మొహసిన్ అఫీషియల్ వనం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడైతే మనం తమ్మాళ్ళపల్లికి అయితే వచ్చేసామండి. తమ్మాళ్ళపల్లి నుంచి మల్లయ్య కొండకైతే వెళ్ళాలి. ఇక్కడ ఇంకోటి ఏమంటే వన్ వే అయితే పెట్టారనమాట. ఇటు సైడ్ నుంచి అయితే మనకు వచ్చే బండ్లు, అటు సైడ్ నుంచి అయితే వెళ్ళే బండ్లు అయితే పెట్టారు. ఇంకోటి ఏమంటే ఇది ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర అయితే క్రౌడ్ చూస్తున్నారు ఒకసారి. వీళ్ళ మొత్తం అయితే మల్లయ్య కొండకు వెళ్ళే వాళ్ళే. ఇంకా మొత్తం ఫ్రీ బస్సులే కాబట్టి అందరూ ఆధార్ కూడా ఎత్తుకొని పోవాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే ఫ్రీ బస్సెస్ కాబట్టి ఏ చెక్కింగ్ ఉండదు. ఫైనల్గా మల్లయ్య కొండకైతే వచ్చేసాము. ఇక్కడ ఒకసారి అయితే వెహికల్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. వామ్మో వేరే లెవెల్లో ఉన్నాయి. అంటే ఇంకా మనం కొండ ఎక్కలేదు. స్టార్టింగ్లోనే ఎంట్రన్స్ మనం 30 రూపాయలు పెట్టారనమాట. ఇప్పుడైతే చూడండి ఇక్కడ ఇంకా చూడండి ఆటోలు, కార్లు, టాటా ఏసీలు, సుమోలు అన్నీ ఇక్కడి నుంచే స్నాక్స్ ఐటమ్స్ అన్నీ స్టార్ట్. ఈ మల్లయ్య కొండ పైన అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుందంట. చూద్దాం ఒకసారి మనం ఎలా ఉంటుందో. చూస్తున్నారా పోలీసులు పక్కడబంది అయితే ఉంది, చెక్ పోస్టులు అయితే పెట్టేశారు. పైన జాతరలాగా జరుగుతుందంట. మొత్తం చూద్దాం మనం వెళ్ళి పైకి. కింద నుంచి అన్ని షాప్స్ కూడా ఉన్నాయండి బాబోయ్. మేము కూడా ఫస్ట్ టైం ఇలా రావడం. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ అందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వెహికల్స్ కింద పార్క్ చేసేసి అందరూ. ఓ మై గాడ్, నడుచుకొని వెళ్ళాలంట ఇక్కడ నుంచి. ఇంకా మనము 7 కిలోమీటర్లు నడవడమేనా? నాకైతే డౌట్ కొట్టేస్తుంది. వెహికల్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ. వేరే లెవెల్ అయితే పార్కింగ్లో ఉన్నాయన్నమాట ఇక్కడ. అమ్మో ఇక్కడైతే చూడండి ఏం పబ్లిక్ ఉందో. పైకి అట్లే వెళ్ళాలంట. ఎలా వెళ్ళాలో మాకైతే తెలియడం లేదు. బస్సులు అయితే ఉన్నాయి, అది ఊర్లోకి వెళ్తాయి, పైకి వెళ్తాయి తెలియదు. అడుగుదాం ఇక్కడ ఎవరికైనా. ఊర్లో నుంచి వచ్చే బస్సులకి అయితే బస్ స్టాప్ అయితే ఇక్కడ పెట్టారు. అలాగే పైకి వెళ్ళే బస్సులు అయితే మనకి ఇంకో బస్ స్టాప్ అయితే పెట్టారనమాట. అంటే జాతర అయితే మనకి కింద నుంచే షాప్స్ అవన్నీ అయితే కింద నుంచే స్టార్ట్ అయిపోయాయి. పైకి మాత్రం జస్ట్ దర్శనం కోసం అయితే వెళ్ళి అలా వచ్చేస్తున్నారు బస్సుల్లో. దానికి కూడా క్రౌడ్ ఫుల్గా ఉందన్నమాట. ఇంకా షాపింగ్ కూడా పైన కూడా పెట్టారట షాప్స్ అయితే. అయినా కానీ ఎక్కువైతే ఇక్కడే అంటే వనభోజనాలు, ఇక్కడ భోజనాలు పెట్టడము, ఇక్కడే ఏమైనా మనకు స్నాక్స్ కావడము, పిల్లలకు ఆడుకోవడానికి కానివ్వండి, బన్సీ జంపింగ్ ఇలాంటివన్నీ ఇక్కడే పెట్టారనమాట. ఇంకా మొత్తం అయితే ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు పైకి వెళ్ళే బస్సుల వరకు మనకు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మైకుల్లో అయితే ఓ అని అరుస్తున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు తప్పిపోతే కానివ్వండి, ఎవరైనా అమౌంట్ ఏమైనా రాసిస్తే, అదే చందాలాగా రాస్తారు కదా విరాళంలాగా, అలాంటి రాస్తుంటే, ఇంకా మనకు మామూలుగా జాతరలో ఎలాంటి షాప్స్ వస్తాయి, జాతరలో ఏమేమి ఉంటాయి అలాంటివన్నీ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. ఈ బుడ్డోళ్ళు అయితే చాలా మంది ఉన్నారు ఈసారి ఇక్కడ. అంటే శివరాత్రి కదా, అందుకని 4 పిల్లలు అయితే ఉన్నారు ఇక్కడ. వాళ్ళైతే పెయింట్ పూసుకొని. సో ఎవరైనా కానీ అలా వెళ్ళినప్పుడు అలా కొంచెం ఆలోచించి వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇవ్వండి. ఆ పిల్లలు చిన్న పిల్లలకైతే వాళ్ళైతే అలా పెయింట్ కొట్టి ఏదో అమౌంట్ ఇస్తారనేసే కదా వాళ్ళు చేస్తారు. సో వాళ్ళు కడుపు కోసం అయితే కొద్దిగా ఏమైనా ఇవ్వండి. ఇంకా గొరిల్లా గ్లాసెస్ అంట 69 రూపీస్ జస్ట్ అనేసి పెట్టేశారనమాట. ఇంకా క్రౌడ్ అయితే ఒక్క చోట నుంచి కాదండి, ఇక్కడికి వచ్చిండే పబ్లిక్ అయితే ఫుల్. మనకు మన ఆంధ్ర కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా ఇక్కడైతే చాలామంది అయితే వచ్చారనమాట. ఇంకా శివరాత్రి అంటే మన మదనపల్లి సైడ్ చాలా ఘనంగా జరుపుకునే చోటు ఏది అంటే మల్లయ్య కొండ. ఆ మల్లయ్య కొండ తమ్మాళ్ళపల్లి దగ్గర ఉంది. మనం మదనపల్లి దగ్గర కూడా ఒకటి ఉంది, అంగళ్ళు దగ్గర మల్లయ్య కొండ. సో అది కాదు, ఇది వచ్చేసి తమ్మాళ్ళపల్లి మల్లయ్య కొండ. ఇంకా ఇక్కడైతే అన్నదానాలు అయితే చేస్తున్నారు. తక్కువ అంటే ఒక 200 బిట్టులు అయితే భోజనం అయితే పెట్టారంట మొత్తం ఇప్పటికే. అంటే 200 భోజనం ప్యాకెట్లు, అదే రైస్ ప్యాకెట్స్ వంట చేశారంట. 150 మంది వంట చేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళకు వచ్చేసి 2 lakhs అయితే అమౌంట్ ఇచ్చారంట. ఇంకా అంత పబ్లిక్ ఉంటేనే కదా మరి. వాళ్ళు చెప్పడం ఏమంటే 50,000 నుంచి 1 lakh వరకు వస్తారు అనేసి వాళ్ళ అంచనా. ఇంకా లాస్ట్ వరకు అయితే తెలియదు ఎవరికైనా సరే. ఇంకా లాస్ట్ ఇయర్ ఎన్ని వచ్చాయనేసి ఈ ఇయర్ తెలుస్తుంది. ఇంకా ఈ ఇయర్ ఎంతమంది వచ్చారనేసి మళ్ళీ కౌంట్ చేసుకుంటే తెలియచ్చు వాళ్ళకి. ఇంకా పేపర్ ప్లేట్స్ పెట్టారు కదా, ఆ ప్లేట్స్తో కౌంట్ చేస్తారా లేదంటే రైస్తో కౌంట్ చేస్తారా
నాకైతే అర్థం కాలేదు. బట్ పబ్లిక్ అయితే ఫుల్గా వచ్చిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మనకు మొత్తం కిందనే ఇక్కడైతే భోజనాలు పెట్టడానికి ఒక షెడ్ లాగా అయితే తయారు చేశారు. పైకి వెళ్ళకుండా, పైకి వెళ్ళడానికి అయితే ఇంతమంది వెళ్ళాలంటే ఇంపాసిబుల్ అండి. ఇంకా ఆ దారి మీరే చూశారు కదా, మలుపులు అయితే ఎక్కువగా ఉంది. మల్లయ్య కొండకు పైకి వెళ్ళాలంటే ఫుల్ మలుపులు ఉన్నాయి. అది ఆ మలుపులు ఉన్నా కానీ దాంట్లో నుంచి వెళ్ళాలంటే చాలా కష్టం. కాబట్టి ఇంకా వాళ్ళైతే కిందనే మొత్తం అరేంజ్ చేశారనమాట. ఈ శివరాత్రి జరిగిన తర్వాత అయితే ఇంకా చలి అయితే మాయమైపోయి ఇంక వచ్చేస్తుంది ఎండాకాలం. అయితే ఎండాకాలం వచ్చేసి ఓ అని ఎండలు అయితే దంచేస్తాయి. కాబట్టి ఇంకా చాలా కేర్గా అయితే ఉండండి. ఇప్పటికైతే చలిలో బాగా ఎంజాయ్ చేసేసారు కదా. ఒక క్రిస్మస్ కానివ్వండి, జనవరి 1 కానివ్వండి, సంక్రాంతి కానివ్వండి, శివరాత్రి కానివ్వండి, సో మొత్తం అయితే ఎంజాయ్ చేసేసారు కదా. చాలా ఇప్పటికీ ఎంజాయ్మెంట్ ఆపేసి ఎండాకాలం వస్తుంది, గమ్మున ఇంట్లో కూర్చోండి. జస్ట్ వర్క్ ఉంటేనే బయటకు వెళ్ళండి. ఇంకా ఎండలు అయితే దంచబోతున్నాయి. ఈసారి అయితే చాలా బాగా దంచేస్తాయి అన్నమాట, హీట్గా. ఇంకా ఇక్కడ షాపింగ్ చాలామంది షాపింగ్ చేస్తున్నారండి. జాతరలో ఇంకా మనం రీసెంట్గా అయితే సిటిఎం జాతర చేసాం కదా, ఆ సిటిఎం జాతరలో ఎలా ఉన్నాయో షాప్స్ అలా ఉన్నాయి ఇక్కడ కూడా షాప్స్. మనకు తినడానికి, తాగడానికి, కొనడానికి. ఫైనల్గా తమిళనాడు నుంచి కూడా వచ్చారండి ఇక్కడికైతే. తమిళనాడు నుంచి కూడా చాలామంది అయితే వచ్చారనమాట. తిరుమల, తిరుపతి, మంగళము, పుత్తూరు, తమిళనాడు, మంగళగిరి, అబ్బబ్బబ్బా ఎక్కడెక్కడి నుంచి వచ్చాయండి బాబాయ్ బస్సులు. ఇక్కడైతే వామ్మో, అసలు బస్సుల్లో అయితే స్పేస్ అనేది లేదు. పైకి వెళ్ళాలంటే వెహికల్స్ కిందనే పార్క్ చేసి మనం బస్సులో అయితేనే వెళ్ళాలంట. ఇంకా పైకి వెళ్ళడానికి అయితే సాధ్యం అయితే లేదు నాకు. ఇంకా ఎలా వెళ్ళాలి ఏం అర్థం కాలేదు. జస్ట్ మనం కింద ఉన్నది మాత్రమే కవర్ చేద్దాం అనుకున్నాం. ఇంతకుముందు నేనైతే మల్లయ్య కొండది వీడియో అయితే చేశాను కదా, సో దాంట్లో అయితే ఉంది మన ఫోటో అయితే చూడండి ఒకసారి. ఎందుకంటే ఈరోజు వెళ్ళడం ఇంపాసిబుల్ చాలా. అసలు ఇది మన ఇండియాలోనే సెకండ్ ప్లేస్లో ఉంది పుణ్యక్షేత్రం లాగా అనేసి అంటారు చాలామంది. సో మహాశివరాత్రి రోజు అయితే ఇక్కడ చాలా క్రౌడ్గా, చాలా హంగామాగా అయితే జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఒకసారి. అసలు ఈ మైక్స్ అని చిన్నపిల్లల్ని తప్పించుకోవడం ఇలాంటి చాలా జరుగుతున్నాయి ఇక్కడ. మనమైతే ఈరోజు పైకి అయితే వెళ్ళలేదు, కింద నుంచి మనం వీడియో అయితే షూట్ చేస్తున్నాము మీ అందరి కోసం. కానీ బస్సులు అయితే చాలా వచ్చాయండి ఇక్కడ. మన మదనపల్లి నుంచి 37 బస్సెస్ అయితే ఫ్రీ పెట్టారనమాట. ఇంక ఇక్కడ చూడండి పీటీఆర్ అంటే పుత్తూరు, ఇది పుత్తూరు నుంచి అయితే వచ్చిందనమాట బస్సు ఇది. సో విరాళం అంట, అందరూ సదింపులు పాడుతున్నారు ఇక్కడ. అది ఏదో సినిమాలో సుమా అయితే ఒక కొత్త వీడియో అయితే సినిమా అయితే చేసింది, దాంట్లో అయితే చెప్తుంది కదా సదింపులు, అదే పాట పాడాలి. ఏది ఏమైనా ఎన్ని అప్డేట్స్ వచ్చినా ఎన్ని ఇవి మారినా కానీ ఇంకా మాత్రం కొన్ని పల్లెల్లో అయితే పాత ఆచారాలు అయితే ఇంకా మారలేదండి. అక్కడికే వెళ్ళి గాజులు వేయించుకోవడం, అంటే చేతులు నిండుగా అయితే 2 చేతుల్లో గాజులు తొడిగించుకోవడం, ఇప్పటికి కూడా ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మనకు వచ్చేసి పల్లెల్లో మాత్రమే ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇంకా టౌన్లో అయితే లేరండి ఇలాంటి వాళ్ళు, చూద్దామంటే కూడా ఉండరనమాట. అక్కడికి వెళ్ళి గాజులు తొడుక్కోవడం, అక్కడికి వెళ్ళి ఏమన్నా కావాలంటే షాపింగ్ చేయడం, ఇలాంటి పద్ధతులు ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని ఆచారాలు ఇంకా మారలేదు చాలా, బట్ మారిపోయాయి అనమాట. ఇక్కడైతే చూడండి సదింపులుగా అయితే భీము మూటలు ఎన్ని వచ్చాయి ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే ఇక్కడ అందరూ విరాళంగా రాసిస్తున్నారు, అంటే దేవాలయానికి మొత్తం వీళ్ళైతే చందాలుగా రాసిస్తున్నారు అనమాట. భీమ్ ఒక ట్రాక్టర్ ఉన్నాయి చూడండి, ఇక్కడ నా బ్యాక్ సైడ్ చూడండి, ఒక ట్రాక్టర్కి ఫుల్ భీమ్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో అందరూ డబ్బులు ఇస్తున్నారు, అందరూ రాపిస్తున్నారు అనమాట ఇక్కడ. నేను నా సౌండే ఎక్కువ అనుకుంటే ఏంటి బాబోయ్, ఇక్కడైతే ఈ మైక్ సౌండ్ ఎక్కువ అయిపోయింది. సో దీనికంటే మ్యూట్ చేయడమే మంచిది, నా సౌండ్ వినిపెట్టడం లేదు, అందుకని నేనైతే మ్యూట్ చేసేసానమాట. ఇక్కడ మైక్స్ ఎందుకు పెట్టారంటే నేను చెప్తున్నా కదా, అందరూ అక్కడ అమౌంట్ రాపిస్తున్నారు కదా, సో వాళ్ళ పేరు వాళ్ళకైతే ధన్యవాదాలు చెప్పినట్టు వాళ్ళకైతే అనౌన్స్మెంట్ అయితే చేసేస్తున్నారనమాట. ఇంకా ఫైనల్గా ఇక్కడ వచ్చేసి భోజనాలు చేయడానికి షెడ్ అయితే రెడీ చేశారనమాట. అందరూ కూర్చొని అక్కడ భోజనాలు, చెప్పాను కదా, అంటే ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ అండి. ఎవరికి అన్నం కావాలంటే వాళ్ళు పోవాలి, తీసుకొని రావాలి, కూర్చొని తినాలి. నీకు లేదు నాకు లేదు అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఎవరైనా వెళ్ళండి. ఇంకొకటి ఏమంటే ఈ మల్లయ్య కొండకి కులమత భేదాలు లేకుండా అందరూ అయితే వచ్చేసారనమాట. మీరే చూడండి ఒకసారి, అందరూ ఇలా కూర్చొని ఫ్యామిలీస్ రౌండ్గా గెట్ టుగెదర్ పార్టీ లాగా చేసేసుకుంటున్నారనమాట. ఇంకా ఎక్కడైనా ఒక ఫంక్షన్కి వెళ్తే పార్టీలాగా, ఒక ఫంక్షన్ అయితే పెళ్ళిలాగా ఇలా చేసేసుకుంటారు. ఇక్కడైతే మహాశివరాత్రి రోజు ఇక్కడ జరిగే జాతరకి అందరూ గెట్ టుగెదర్ పార్టీ చేసుకుంటున్నట్టు ఫ్యామిలీస్ మొత్తం రౌండ్గా అయితే కూర్చొని అయితే ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నారు. సో చాలా బాగుంది కదా. ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే పైన దీనికంటే డబ్బులు ఉన్నారండి బాబు. ఇంకా అక్కడ బయట షాపింగ్ ఏరియాస్ దగ్గర ఎంతమంది ఉన్నారు చూసుకోండి, మీరే కౌంట్ చేసుకోండి ఎంతమంది ఉన్నారు ఏమి అనేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి
అంటే ఇక్కడ పెద్ద పెద్ద అమౌంట్స్ ఎవరెవరు ఇచ్చారు, మా ఇక తమ్మాళ్ళపల్లి ఎమ్మెల్యే ఉన్నారు కదా ద్వారకానాథ్ రెడ్డి గారు 5 లక్షలు ఇచ్చారంట. ఇలా ఎవరెవరు ఎంతెంత ఇచ్చారనేసి అక్కడ బోర్డు అయితే రాసి పెట్టారు. ఇంకా మామూలుగా వచ్చి ఇచ్చేవాళ్ళు అక్కడైతే రాపిచ్చేస్తున్నారు. ఇంకా పెద్ద పెద్ద అమౌంట్స్ ఎవరెవరు ఇచ్చారనేసి రాసినది అక్కడ. ఇంకా తాగడానికి వాటర్ కూడా ట్యాంక్స్ అయితే పెట్టారు, పైప్స్ అయితే అరేంజ్ చేశారు. ఆ పైపుల్లో అయితే సో అందరూ భోజనాలు అయితే ప్లేట్లలో తెచ్చి తింటున్నారు. అది ఎక్కడి నుంచి తెచ్చి తింటున్నారో ఒకసారి వెళ్ళి మనం చూద్దాము. అందరూ ఒక్కడికే వెళ్ళి అంటే సెల్ఫ్ సర్వీస్ అన్నమాట. అందరూ వెళ్ళి తెచ్చుకొని తింటున్నారు. వెళ్ళి చూద్దాం ఒకసారి మనం. ఇక్కడైతే చూడండి జస్ట్ తట్టలు ఎన్ని ఉన్నాయో చూడండి, పేపర్ ప్లేట్సే ఎన్ని ఉన్నాయి. వామ్మో, అక్కడైతే వంటలు జరుగుతున్నాయి, భోజనాలు పెడుతున్నారు. చూడండి ఒకసారి ఎలా ఉందో మొత్తం చూద్దాం ఒకసారి మొత్తం. ఓ అన్నం అయితే ఇక్కడ ఇట్లా వేసి అందరికైతే అన్నం అయితే పంచుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ భోజనాలు చేసుకొని వెళ్తున్నారు. బియ్యం బస్తాలు చూడండి, ఇక్కడ మొత్తం కూరగాయలు, వామ్మో సౌదాలన్నీ చూడండి, సరుకులు, వంటలు అయితే ఎట్లా జరుగుతున్నాయో చూడండి ఒకసారి. మొత్తం కిందనే ఉంది, ఇంకా పైకి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ మనం. వామ్మో చేస్తున్నారు భోజనాలు ఇక్కడ పెట్టేది మార్నింగ్ నుంచా? నిన్న ఈవినింగ్ నుంచి పెడుతున్నారా? మొత్తం ఎన్ని బస్తాలు వేస్తారు బియ్యము? బస్తాలు దాదాపు 200 బ్యాగులకు పైన అవుతాయి. మళ్ళీ మామూలు రైస్ కూడా పొంగలు ఇట్లా కూడా స్వీట్ రైస్ మామూలు రైస్ వాడతాం. అంటే క్రౌడ్ ఇక్కడ కిందనే ఉంటుందా పైన కూడా ఉంటుందా? అక్కడ క్రౌడ్ ఉంటుంది, అక్కడ ఫుడ్ ఉండదు. ఫుడ్ గిడ్డు మొత్తం ఇక్కడే. ఫుడ్ ఇక్కడే, ఆడేముండదు. షాపింగ్ ఫుడ్ మొత్తం కింద. పైన మాత్రం దర్శనం ఉంటుంది. షాపింగ్ ఉంటుందా? పైన దర్శనానికి వెళ్తారు ఎక్కువ. అంటే 1,00,000 మంది. మదన్పల్లి చూస్తూ అంటారా? మేము మల్లయ్య కొండది కూడా పెట్టాము ఒకసారి. ఇప్పుడు శివరాత్రికి చేద్దాము, పోయొచ్చు. అంటే మొత్తం ఈరోజు కంప్లీట్ అయిపోతుందా? రేపు కూడా మొత్తం 3 రోజుల. రేపు మార్నింగ్ 11 వరకు టిఫిన్ పెడతాం. రేపు మార్నింగ్ 11 వరకు. నేను వయసు మీరా? ఎక్కడెక్కడి నుంచి వస్తారు జనాలు? అంతా చాలా వరకు తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి కూడా వస్తారు. అదే బస్సులు పుత్తూరు అంట, మంగళగిరి అన్నీ ఉన్నాయి. చాలా వరకు వస్తారు. మదనపల్లి నుంచి ఎన్ని బస్సులు వేశారు? మదనపల్లి నుంచి ఫ్రీనా? ఫ్రీ అయితే అన్ని ఫ్రీనే కదా, మా బస్సులు ఆల్మోస్ట్ అన్ని ఫ్రీనే. టికెట్ ఏం లేదు. టికెట్ 37 సపరేట్గా వేసినారు. ఇక్కడి నుంచి పైకి మాత్రం 37. మళ్ళీ అక్కడి నుంచి దీనికైతే సపరేట్గా వేరే అయినా 8 బస్సులు పెట్టినారు. మళ్ళీ మలసోడానికి ఫ్రీగా ఆయన. అంటే ప్రైవేట్ బస్సులా? ప్రైవేట్ బస్సులు కానీ గవర్నమెంట్ వాడికి తీసుకెళ్ళారు. అంటే చాలా ఖర్చు పెడతారు ఇక్కడ. ఒకసారి ఓన్ డబ్బులు తెప్పించినారు, ప్రజలు ఇచ్చిన డబ్బులు 40 లక్షలు అయింది. అంటే విరాళాలు వచ్చే డబ్బులా? ఇంతకుముందు లేదు ఇక్కడ పెట్టు. మనం వచ్చినప్పుడు కూడా లేదు లాస్ట్ టైం. అంటే ఒక 6 నెలలు 7 నెలలు అవుతుంది షెడ్ వేసి. ఇది కూడా ఒక ఆయన 2 లక్షలు కింద ఫ్లోరింగ్ కూడా. మీది తమ్మాళ్ళపల్లినా? బియ్యం బస్తాలు కూడా తెచ్చి ఇస్తా ఉన్నారు కదా అందరూ. ఆడ ఒక లోడ్ పైన అదే చూసి ట్రాక్టర్లో ఉన్నాయి. అన్నీ మళ్ళీ ఇవి గుడికి చేర్పించేస్తారా ఎట్లా? గుడికి దీనికి సంబంధం లేదు. ఇది ఒక ట్రస్ట్. యాలం వేస్తాం రేపు వరకు. వేలం వేసేస్తారా? మిగిలిండేది డబ్బులు అంతా లెక్క చూసుకొని మళ్ళీ వేలం వేసేసి ట్రస్ట్కి ఇచ్చేస్తారా? నెక్స్ట్ ఇయర్ మిగిలితే తక్కువ వస్తే ఎవరు చైర్మన్గా ఉంటారో వాళ్ళే అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ అయినా వాళ్ళే తీసుకుంటారు. మిగిలితే తీసుకుంటారు, మిగిలితే నెక్స్ట్ ఇయర్ పెట్టేస్తారు. తక్కువ పడితే చేత 12 లక్షలు ఉన్నది. అది అయితే మళ్ళీ ఒక 30 లక్షలు ఖర్చు వచ్చింది మాది. అంతా ఇచ్చిన వాళ్ళు మాకు చాలా ఇచ్చినారు. మా ద్వారకనాథ్ 5 లక్షలు అదే అక్కడ వేసినారు చూస్తే. బాగా ఇస్తాను. అంటే రేపు మార్నింగ్ వరకు ఉంటుందా? ఇట్లే మార్నింగ్ 11 వరకు పెడతాము, నైట్ 10 వరకు పెడతాము. వంట చేస్తానే ఉంటారు, పెడతానే ఉన్నారు. 150 మంది వాళ్ళు వంట చేసేవాళ్ళు. 2 లక్షలు వాళ్ళు వంట చేసేకి 3 రోజులకి. ఒక్క రోజే అనుకోలేక ఒక రోజే ఎక్కువ. ఈ రోజు రేపు 10 గంటల వరకు ఆడైపోతా ఉంటే ఆడ చేస్తానే ఉంటారు. ఈ శామీ 2 లక్షలు వాడికి. శామీ 4 థ్యాంక్ యూ. 150 మంది వాళ్ళు మనసులు మాకు కాంటాక్ట్. వంట చేసాక మాత్రమే 150 మంది. మిగతాదంతా సెల్ఫ్ సర్వీస్, ఎవరు కావాలంటే వచ్చేసుకోవచ్చు. ఓన్గా మనకు ఎవరైనా హెల్ప్ చేసి పెట్టచ్చు, చేయొచ్చు. సరే థ్యాంక్ యూ అన్న.
మరి విన్నారు కదా అన్నగారు చెప్పినట్టు. సో మొత్తం 150 మంది జస్ట్ వంట చేయడానికే వచ్చారంట. ఇంకా అక్కడ వంట చేసి తిన్న తర్వాత ఇక్కడ వచ్చి చేతులు అయితే కడుక్కుంటున్నారు. చూడండి ట్యాప్స్ అయితే పెట్టేశారు లైన్గా. ఒక్కసారి మనం దూరం నుంచి కొండకైతే లుక్ వేసుకుందాము. బస్సులు చూడండి ఒకరు చేయి ఒకరు పట్టుకొని వెళ్తున్నాయి కదా బస్సులు అయితే. సో పైకి 2 వీలర్స్ అయితే అలౌడ్ లేదు, జస్ట్ బస్సెస్ మాత్రమే వెళ్తున్నాయి. కార్లు కూడా అలౌడ్ లేదండి. అది ఎవరో ఒకరో ఇద్దరో ఇంకా ఉంటుంది కదా ప్రెస్ మీడియా అట్లా ఇట్లా అనేసి వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు పైకి అయితే. ఇంకా అలాగే మనకి ఇక్కడైతే మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారనమాట. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అంబులెన్స్ కూడా వస్తున్నాయి వెళ్తున్నాయి. ఫైనల్గా ఇంతవరకు ఎవరైతే చూపించలేదు మల్లయ్య కొండ శివరాత్రి రోజు ఎలా ఉంటుంది అనేసి, నేనైతే మీ అందరి కోసం చూపించాలి ఈసారి అనేసి 2026 అయితే ఇలా ఉంది శివరాత్రి మల్లయ్య కొండ అయితే చూస్తున్నారు కదా. ఇంకా ఈ పార్కింగ్లో మా బండి కూడా ఉంది. ఎవరికైనా కనిపిస్తే నాకు అడ్రస్ చెప్పండి ఒకసారి. చూస్తున్నారా, ఈ పార్కింగ్లో నుంచి బండి తీయాలంటే మళ్ళీ నేను కొండ ఎక్కి దిగినంత సాహసం చేయాల్సిందే. అంతే ఇంకా నా సంగతి. మరి చూశారు కదా మదనపల్లికి దగ్గరలో ఉన్న తమ్మాళపల్లిలో ఉన్న మల్లయ్య కొండ. సో ఈ క్రౌడ్ ఎలా ఉంది, ఇక్కడ జరిగే జాతర ఎలా జరుగుతుంది, మహాశివరాత్రి నాడైతే ఇక్కడ జరిగే ఉత్సవాలు వామో వేరే లెవెల్ అనిపించింది కదా. సో వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. అలాగే మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోహసిన్ అఫీషియల్ వనం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.